గర్వంగా చెప్పుకోవడానికి ఒక దళితుడు ఏ సీఎం వచ్చినా పెట్టరండి. ఏ సీఎం అయినా బొమ్మ పెట్టుకుంటే దళితులు ఎవరు మీకెందుకు ఈ రోజు జగన్ గారు మాత్రం నడి బొట్టులో, అది విజయవాడ బొట్టులో పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అన్నట్టుగా పెట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు జగన్ గారు? ఒక పండగ, ఈయనకి చేతులు వచ్చి నమస్కారం ఇచ్చొచ్చు. మళ్ళీ మళ్ళీ సీఎం జగన్ గారు. ఈసారి 2-3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా జగన్ గారు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీ జగన్ ఫ్రెండ్ కూడా బేకలేరు. ఎవరు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసినా ఎన్ని కుట్రలు పొందినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోటీ చేస్తాడు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎఫెక్ట్ కడప జిల్లా జమ్మలమడుగు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత మంది ఏకమైనా ఈసారి మళ్ళీ 2024లో జగన్ సీఎం. మీరందరూ ఎన్ని పండుగలైనా చెల్లవు. మరి నారా లోకేష్ గారు చూస్తే పులివెందులో కుప్పంలోనే ఓడిపోతారు. కుప్పంలోనే నారా చంద్రబాబు నాయుడే ఓడిపోతాడు. చంద్రబాబు నాయుడే ఓడిపోతాడు. మళ్ళీ జగన్ గారికి వెళ్ళడం 152 సీట్లతో ఈసారి ప్రపంచం సృష్టిస్తాడు. 152 సీట్లతో. అంబేద్కర్ గారి విగ్రహం నడిబొట్టులో పెట్టడం విజయవాడ నడిబొట్టులో ఎలా ఎస్సీ ఎస్టీలకు ఒక మహత్తరమైన యోగాన్ని కల్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి యోగాన్ని ఎవరు కల్పించలేరు. ఎవరు ప్రపంచంలోనే